మహేష్ బాబు ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చినా వాళ్ళు సూపర్ స్టార్స్ గా మారటానికి చాలా కష్టపడ్డారు. స్టార్టింగ్ లో చాలా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడిన ఈ ఇద్దరు హీరోలు వీళ్ళిద్దరితో సినిమా తీయాలంటేనే భయపడ్డారు ప్రొడ్యూసర్స్. అలాంటిది మహేష్ బాబు ప్రభాస్ కి ఏ సినిమాల ద్వారా సూపర్ హిట్స్ వచ్చి స్టార్ హీరోస్ గా టాలీవుడ్ లో స్థిరపడిపోయారు. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. మహేష్ బాబుకి రాజకుమారుడు లాంటి సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత నుంచి అసలైన కష్టాలు ఎదుర్కొన్నాడు మహేష్. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సరైన హిట్ అవ్వలేదు. యువరాజు, వంశీ, బాబీ, నిజం, నాని సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ వచ్చి డౌన్ ఫాల్ అయిపోయాడు మహేష్ బాబు. ఆ టైంలోనే 2003లో విడుదలైన మహేష్ బాబు ఒక్కడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. ఈ సినిమా 43 కోట్లు కలెక్షన్స్ తెచ్చి మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో మాస్ హీరోగా మహేష్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మహేష్ కి పూరి జగన్నాథ్ రూపంలో 2006లో విడుదలైన పోకిరి టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతమైన ఇండస్ట్రీ హిట్ గా ఉండిపోయింది. పూరి డైరెక్షన్ లో మహేష్ బాబు మాస్ అండ్ యాక్షన్ మూవీ పోకిరి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ మూవీ 12 కోట్ల బడ్జెట్ తో తీస్తే 70 కోట్ల వరకు కలెక్షన్స్ తెచ్చి 2009లో మగధీర వచ్చే వరకు ఈ రికార్డు అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ దూకుడు 2011లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మహేష్ బాబు కెరీర్ లో అత్యంత భారీ వసూలు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో యాక్షన్ అండ్ కామెడీతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్లకి 2017లో విడుదలైన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 170 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టాలీవుడ్ లో. ఇక అప్పటి నుంచి మహేష్ బాబు రూటు మారిపోయిందనే చెప్పాలి. వరుసగా హిట్ సినిమాలతో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా ఎదిగిపోయాడనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను 225 కోట్లు కలెక్షన్స్ తెచ్చి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో మహేష్ బాబు నటనకు కొరటాల శివ డైరెక్షన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన మహర్షి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 175 కోట్ల కలెక్షన్స్ తెచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 19 డేస్ లోనే ఈ సినిమా 175 కోట్ల కలెక్షన్స్ తెచ్చి రికార్డు సృష్టించింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ కి 25వ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత అనిల్ రావుపుడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవరు సంక్రాంతికి వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయ్యి 260 కోట్ల కలెక్షన్స్ తెచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు, రష్మిక మందన కామెడీ టైమింగ్ కి టాలీవుడ్ ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో మహేష్ బాబులో కామెడీ యాంగిల్ ని చూసిన డైరెక్టర్ పరశురామ్ సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కి మహేష్ బాబుకి మధ్య రొమాంటిక్ సీన్స్ ని తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. వీళ్ళిద్దరూ ఈ సినిమాతో 200 కోట్ల కలెక్షన్స్ తెచ్చి బిగ్గెస్ట్ హిట్ అయ్యింది ఇండస్ట్రీలో. ఇంకా చివరిగా వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కేవలం 3 మంత్స్ లోనే సినిమా తీసి సంక్రాంతికి విడుదల చేశారు. అయినా సరే 225 కోట్ల కలెక్షన్స్ తెచ్చి బిగ్గెస్ట్ హిట్ అయింది మహేష్ బాబు కెరీర్ లో. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మూవీలో బిజీగా ఉన్నాడు మహేష్. మరి ఆ మూవీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇలా మహేష్ బాబు కెరీర్ ని నిలబెట్టిన మూవీస్ ఇవే. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2 సినిమాలు ఈశ్వర్ రాఘవేంద్ర ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. వర్షం మూవీతో 2004లో ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీతోనే మాస్ అండ్ యాక్షన్ హీరోగా ప్రభాస్ పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి ఛత్రపతి స్టోరీతో 2005లో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ మూవీ 45 కోట్ల కలెక్షన్స్ తెచ్చి ఇండస్ట్రీలో ప్రభాస్ నిలదొక్కోవటానికి పునాది అయ్యింది. ఛత్రపతి మూవీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చింది డార్లింగ్ మూవీ. కాజల్ అగర్వాల్ ప్రభాస్ మధ్య లవ్ స్టోరీతో డైరెక్టర్ కరుణాకరణ్ తీసిన డార్లింగ్ మూవీ సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ లో ఈ మూవీతో తమిళ్, కన్నడలో కూడా రీమేక్స్ చేశారు. 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ తెచ్చింది. 2013లో మిర్చి సినిమాతో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి 50 కోట్ల కలెక్షన్స్ తెచ్చింది మిర్చి మూవీ. ఆ తర్వాత ప్రభాస్ నెంబర్ 1 హీరో అవటానికి ఉపయోగపడింది బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ఈ 2 సినిమాలు. అప్పటిదాకా ఉన్న స్టార్ హీరోస్, నెంబర్ 1 హీరోస్, ఇండియన్ స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ప్రభాస్ సృష్టించిన రికార్డుల ముందు తుడుచుకు పెట్టుకుపోయారు. అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ ఒక ఎత్తు. బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా ఆ కలెక్షన్స్ దగ్గరకు కూడా రాలేదనే చెప్పాలి. బాహుబలి 2 ఒక్కటే 1800 కోట్ల కలెక్షన్స్ తెచ్చి ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కి 1000 కోట్ల కలెక్షన్స్ దాటి ఏ హీరోకి దక్కని రికార్డు ప్రభాస్ కే దక్కింది. వరుసగా 1000 కోట్లు దాటిన ఏ హీరోగా రికార్డు సృష్టించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒకప్పుడు వీళ్ళతో సినిమాలు తీయాలంటేనే భయపడ్డ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వీళ్ళ డేట్స్ కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇవి మహేష్ బాబు ప్రభాస్ కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ సినిమాలు. స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూసారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు.
సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం, చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మన డైలాగే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారు అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్ల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఐల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐల్ మేక్ మై డైరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.